హాయ్ హలో ఈరోజు పక్కా కొలతలతో మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవచ్చో చూద్దాం. వచ్చేసేయండి. వెల్కమ్ టు వెల్మోరా ఫుడ్స్ అఫీషియల్. ఇలా ముక్కలు కొట్టుకోవడం తెలుసు కదా. ముక్కలన్నీ ఇలా తీసుకొచ్చుకున్న తర్వాత ఒక నీట్గా ఉన్న గిన్నెలోకి వేసుకుంటాం. ఇవి 2 కేజీల మామిడికాయలు కొట్టించుకున్న ముక్కలండి. గిన్నెల లెక్కలో చెప్పాలంటే ఒక 4 గిన్నెలు అనుకోండి. దానికి 1 కిలో నూనె పడుతుంది. కొంచెం చిటికెడు పసుపు. ఆ నూనె పసుపు మిశ్రమాన్ని ప్రతి ముక్కకి మనం ఇలాగా పట్టేలాగా నీట్గా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటాం. తీసుకొని చివరిలో ఈ నూనె పసుపు మిశ్రమం ఏదైతే ఉందో అది పక్కకు ఉంచేసుకుంటాం. మనము లాస్ట్లో దాన్ని ఆ నూనె అనేది కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రతి ముక్కకి కలవాలి. జాగ్రత్తగా కలుపుకుందాం. ఈలోగా ముందే మనం వేయించి లేదా ఎండపెట్టి మిక్సీకి పట్టుకున్న కల్లుప్పు, అది వచ్చేసి ఒక 3/4 కప్పు పడుతుంది, లేదా గ్రాముల్లో చూడాలంటే 350 గ్రాములు పడుతుంది. దానికి ఒక అరకప్పు ఆవపిండి, గ్రాముల్లో ఒక 150 గ్రాములు ఆవపిండి, ఒక చిటికెడు పసుపు, అలాగే 1 స్పూన్ మెంతిపిండి కూడా వేసాము. ఇప్పుడు 4 గిన్నెల మామిడికాయ ముక్కలకి 1 గిన్నె మన వెల్మోరా కారం వేసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది. కలర్ కానీ కారం కానీ కరెక్ట్గా సరిపోతుంది. అదే కొన్న కారం అనుకోండి, కొంచెం ఎక్కువ పట్టొచ్చు. మన కారం మాత్రం 1 గిన్నె సరిపోతుంది. లేదా గ్రాముల్లో చెప్పాలంటే 300 గ్రాములు, 350 గ్రాములు కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఒక 150 గ్రాముల వరకు ఈ వెల్లుల్లి రెమ్మలు ఉంటాయి కదండి, తొక్క తీసి నీట్గా తొక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు, వాటిలో సగం పేస్ట్ కలుపుతాము, సగం మనం లాస్ట్లో కలుపుతాము. ఇలా కింద నుంచి పై వరకు కారం, పసుపు, వెల్లుల్లి, ఆవపిండి, పిండ్లు, మెంతిపిండి అన్నీ కలిసేలాగా నీట్గా కింద నుంచి పై వరకు తక్కువ నూనె ఉన్నప్పుడే బాగా కలుపుకుంటాం. ఇప్పుడు అది మొత్తం మిశ్రమం కలిసిన తర్వాత మిగతా నూనె మిశ్రమం ఉంది కదా, పసుపు నూనె కలిపింది, అది ఇప్పుడు వేసేసుకుంటాం. సరిపోతుంది. అన్నిటికంటే ఈజీగా అయ్యే పచ్చడి ఆవకాయ పచ్చడి. బాగుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.